హాయ్, చాలామందికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి. సో వాటిని సింపుల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఏం చేస్తాం, ఎలా చేస్తాం? ఫస్ట్ ఎనస్థీషియా అనేది టెస్ట్ డోస్ ఇస్తాం అనమాట చేతి మీద. సో తర్వాత హెయిర్ షేవ్ చేసి హెయిర్ లైన్ అనేది డ్రా చేస్తాం. హెయిర్ లైన్ అనేది ఎలా ఉండాలి అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఫ్రాంటల్గా ఎంత లెంత్ ఉండాలి, టెంపోరల్ యాంగిల్స్ మెయింటైన్ చేయాలి, అండ్ దట్ టు ఇరెగ్యులర్ లాగా ఉండాలన్నమాట మన హెయిర్ లైన్ అనేది. ఓకే, నెక్స్ట్ ఎనస్థీషియా ఇస్తాం. సో రింగ్ బ్లాక్ లాగా ఇచ్చుకుంటాం. ఎక్కడైతే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తామో దానికి అరౌండ్ మనం ఎనస్థీషియా ఇస్తాం. తర్వాత ఎక్కడ ఇంప్లాంటేషన్ చేయాలో ఆ ఏరియాలో స్లిట్స్ అనేవి ఇస్తాం. స్లిట్స్ అంటే సింపుల్ ఒక హోల్స్ లాగా, అందులో వెనక నుంచి తీసిన హెయిర్ పెడతాం. తర్వాత వెనకాల నుంచి ఫాలిక్యులర్ యూనిట్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అంటే ఏంటంటే ఓపెనింగ్ నుంచి ఒక గ్రూప్ ఆఫ్ హెయిర్ వస్తుంది. ఆ గ్రూప్ ఆఫ్ హెయిర్ని మనం తీసుకుంటాం. 1 హెయిర్ అవ్వచ్చు, 2 హెయిర్ అవ్వచ్చు, 3, 4 అవ్వచ్చు, అలాంగ్ విత్ సరౌండింగ్ టిష్యూ అనేది తీసుకుంటాం. సో ఆ హెయిర్ అనేది తీసుకుని మనం ముందు ఇంప్లాంట్ చేస్తాం. అంతే, అయిపోయింది. సో ఇది చాలా సింపుల్ ప్రొసీజర్, పెద్ద వరి అవ్వక్కర్లేదు. అండ్ దట్ టు మనం రిజల్ట్ చూడాలంటే మాత్రం కొంచెం టైం పడుతుంది. సో కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయాలి. ఆల్మోస్ట్ 1 ఇయర్కి మనకి కంప్లీట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో హియర్ ఈజ్ అవర్ పేషెంట్. ఈ పేషెంట్ చాలా పేషెన్స్గా చేయించుకున్నారు అండ్ చాలా సపోర్టివ్గా కూడా ఉన్నారు. థ్యాంక్ యూ.